చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఇవాళ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ప్రారంభిస్తారని వెల్లడించారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భారీ ఆర్థిక సహాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ఆర్థిక నష్టాల నుంచి ఆర్ఐఎన్ఎల్ ను లాభాల బాట పట్టించేందుకు 100% ఉత్పత్తి లక్ష్యంగా తీసుకున్న చర్యలు కీలక దశకు చేరుకున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి పిలుపొచ్చింది. సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఇవాళ సిట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించింది దర్యాప్తు బృందం. ఈ క్రమంలోనే ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సిట్. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంతో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు. బనకచెర్ల నిర్మాణం జరిగితే బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించబోరన్నారు. కేబినెట్ మినిట్స్ ను ఇవాళ కేంద్రానికి పంపిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 30న ప్రజాభవన్లో బనకచెర్లపై ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. పుణ్యక్షేత్రం పూరికి భక్తులు పోటెత్తుతున్నారు. పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్దమైంది. ఇవాళ అశేష భక్తజన కోలాహలం మధ్య పూరి జగన్నాథ రథచక్రాలు కదలనున్నాయి. రథయాత్ర సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ఒడిశా గవర్నర్ హరిబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా గుర్తించింది దర్యాప్తు బృందం. ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన 120 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. పలు జిల్లాల కలెక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు బయటపడింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన నిర్వాహకుల నెంబర్లను సైతం ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. సింగయ్య మృతిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. తమ పార్టీ అధినేత జగన్ పర్యటనలో సెక్యూరిటీ లోపాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు జగన్పై కేసు పెట్టారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సింగయ్య మరణంపై ఎస్పీ మాట మార్చారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగు చూసిన ఈ స్టాంపు కుంభకోణంపై స్పందించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. నిందితుడు బోయ ఎర్రప్ప తప్పుడు పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఈ స్టాంపు కుంభకోణంలో తాము కూడా బాధితులమేనన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వాడేవారు ఉండకూడదన్నారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లడం తప్ప ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. గుంటూరు అమరావతి రోడ్డులో యాంటీ నార్కోటిక్ వాకథాన్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ఏపీ స్పేస్ పాలసీని తీర్చిదిద్దాలన్నారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు 2025-2035 కాలానికి సంబంధించి ఈ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. స్పేస్ విజన్ పాలసీ 2047 కింద కేంద్రం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, స్టార్లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని చంద్రబాబుకు వివరించారు.
సర్వేపల్లి రిజర్వాయర్లో ఉండే గ్రావెల్ను తరలించేందుకు మాకుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు కాకానీని ప్రశ్నించారు సిట్ అధికారులు. కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో జడ్జి ముందు హాజరుపరిచారు. జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో కాకానీని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. లిక్కర్ కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. మరోవైపు నిందితులిద్దరిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ వేసిన పిటిషన్ పైన వాదనలు జరిగాయి. బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఈ నెల 30న తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలను సందర్శించే భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల తయారీ, అన్నప్రసాద వితరణ, పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను నియమించింది. భక్తుల నుంచి రోజువారీగా అభిప్రాయాలను సేకరిస్తుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాల్లో ఏర్పాట్ల పరిశీలకులుగా చంద్రశేఖర్ ఆజాద్ను నియమించింది దేవాదాయ శాఖ. శ్రీశైలంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఈవో శ్రీనివాసరావుతో కలిసి చంద్రశేఖర్ ఆజాద్ ఆరా తీశారు. అమ్మవారి ఆలయం క్యూలైన్ పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. 28 రోజులకు 1,45,599 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండిని కానుకలుగా సమర్పించారు భక్తులు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ఈగల్ గా పిలుస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈగల్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ టీం పట్టుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాలు దొరికితే యాజమాన్యంపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. ఫీజులు తీసుకోవడమే కాదు, విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా యాజమాన్యానిదేనన్నారు. కాలేజ్, స్కూల్స్ ముందు ఉండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ గడ్డ డ్రగ్స్, గంజాయికి వేదిక కాకూడదని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండ్రులోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు మున్సిపల్ అధికారులు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ నూనెతో వంటకాలు చేస్తున్నట్టు గుర్తించారు. మరో 2 హోటళ్లలోనూ తనిఖీలు చేసి కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు అధికారులు. హైదరాబాద్లో అన్నపూర్ణ భోజన కేంద్రాలపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మారుస్తూ ఆమోదం తెలిపింది. ఇందిరా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు పాక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించింది. 2020లో బనగానపల్లె పిఎస్ పరిధిలో 4 ఏళ్ల చిన్నారిపై రుద్రేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపకు బిస్కెట్ ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు కామాంధుడు. దీంతో నిందితుడిపై పోలీసులు పాక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాక్సో కోర్టు.
సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బొగ్గుబట్టి వ్యాపారికి ఎన్ఓసీ జారీ కోసం 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్. అంత ఇచ్చుకోలేను, 8,000 ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. విచారణ జరిపిన అధికారులు అనంతుల సతీష్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లో వ్యవహారాలు చూసుకునేందుకే కష్టపడుతున్న బీహార్ మాజీ సీఎం మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు గిరిరాజ్ సింగ్. దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై కొరడా జలిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. రిజిస్టర్ చేసి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ గా ఉన్న వాటికి ఆఫీసులు కూడా లేవని ఈసీ గుర్తించింది. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలున్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద దాదాపు 2,800కి పైగా అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్ పార్టీలున్నాయని, ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించాలి లేదా నిర్దిష్ట సంఖ్యలో ఓట్లను గెలుచుకోవాలి. అలా కాని పక్షంలో నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం మరింతగా ముదిరింది. శశి థరూర్ పక్షి పోస్టుకు రాబందులు ఉంటాయి జాగ్రత్త అంటూ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ఇటీవల శశి థరూర్ ఓ కాలం రాయడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనపై విమర్శలు చెలరేగాయి. కొందరికి మోడీనే ప్రాధాన్యమంటూ ఖర్గే కామెంట్ చేయడంతో పక్షిని స్వేచ్ఛగా ఎగరడానికి ఎవరి అనుమతి అవసరం లేదు, ఆకాశం ఎవరి సొంతం కాదని పోస్ట్ చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాల్సిందే, గద్దలు రాబందులు ఎల్లప్పుడూ వేటాడుతూనే ఉంటాయి జాగ్రత్త అంటూ పోస్ట్ చేశారు. స్వేచ్ఛ ఎప్పటికీ ఉచితంగా రాదు అని రాసుకొచ్చారు. భారత్లో రాజ్యాంగమే అత్యున్నతమైందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. ప్రజాస్వామ్యంలోని 3 విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయన్నారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అధికారాలున్నాయి, కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. బుల్డోజర్ న్యాయంపై తానిచ్చిన తీర్పు మీద కూడా జస్టిస్ గవాయ్ స్పందించారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలన్నారు. చిన్నప్పుడు తాను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నానని, కానీ లా చదవడం తన తండ్రి కోరిక అని పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఐబీ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ల నుంచి డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. ఇందులోని డేటాను ఏఐబీ ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ నెల 24న ఢిల్లీలోని ఏఐబీ ల్యాబ్ కు బ్లాక్ బాక్స్లు చేరుకున్నాయి. విమానం ముందు వైపు ఉండే బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ ను భద్రంగా బయటకు తీసినట్లు ఏఐబీ స్పష్టం చేసింది. మెమరీ మాడ్యూల్ ను యాక్సెస్ చేసి అందులోని డేటాను డౌన్లోడ్ చేసినట్లు ప్రకటించింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లోని డేటాను విశ్లేషిస్తున్నారు అధికారులు. దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ చక్ర వి పేరిట 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. 9 మందిని అరెస్ట్ చేసింది. మొబైల్ ఫోన్లో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులను సీజ్ చేశారు సీబీఐ అధికారులు. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ జనం నుంచి కోట్ల రూపాయలు కొల్లగడుతున్న ముఠాలే టార్గెట్గా దాడులు జరిగాయి. మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో సోదాలు జరిగాయి. మోసపూరిత ప్రకటనలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల నుంచి దండుకున్న అక్రమ డబ్బును బదిలీ చేయడానికి, విత్డ్రా చేసుకోవడానికి నేరగాళ్ల మ్యూల్ ఖాతాలను ఉపయోగించారు. 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8,50,000 మ్యూల్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయని సీబీఐ గుర్తించింది.
ఈపీఎఫ్ఓ ఫారం సమర్పించకపోతే పెన్షన్ ప్రయోజనాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. జూలై 28 నాటికి కొత్త ఫారం సమర్పించకపోతే ఆగస్టు నుంచి పెన్షన్ ప్రయోజనాలు నిలిచిపోతాయని హెచ్చరిస్తూ పెన్షనర్లందరికీ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యవసర నోటీసు జారీ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఫేక్ న్యూస్ను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తుంది. నేషనల్ హైవేలపై బైక్లకు కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. టూ వీలర్లకు టోల్ వసూలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించొద్దని సూచించారు. ఫస్ట్ నైట్ రోజు భర్తకు షాకిచ్చింది భార్య. తనను తాకితే 35 ముక్కలు చేస్తానంటూ హెచ్చరించింది. అంతేకాదు తాను అమన్ ప్రాపర్టీనని తన జీవితం అతడికి అంకితమని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని జరిగింది ఈ ఘటన. ఏప్రిల్ 29న నిషాద్ సితారా పెళ్లి జరిగింది. మే 2న గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. నిషాద్ ముందు గదిలోకి వెళ్లగా కాసేపటికే సితారా వచ్చి సైలెంట్ గా కూర్చుంది. ముభావంగా ఉండటంతో ఏం జరిగిందని పలకరించాడు భర్త నిషాద్. తనను ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తానని వార్నింగ్ ఇస్తూ ప్రియుడితో తాను పారిపోబోతున్నట్టు కూడా చెప్పింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఆమె తీరు మార్చుకోలేదు. భార్య వేధింపులు ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అంతలోనే సితారా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన F-35B ఇంకా కేరళలోనే ఉంది. సాంకేతిక సమస్య కారణంగా 13 రోజులు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఈ జెట్ ఇంకా అక్కడే ఉంది. అత్యంత ఖరీదైన ఈ బ్రిటిష్ వార్ జెట్ కు సిఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నారు. హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో పసిఫిక్ రీజియన్లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం F-35 ఇంధనం తగ్గడంతో జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కైలాస మానస సరోవర యాత్ర కోసం భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఎట్టకేలకు పునః ప్రారంభమైంది. 5 ఏళ్ల తర్వాత 36 మంది భారత యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్ అక్కడికి చేరుకున్నట్లు చైనా ప్రకటించింది. అటానమస్ రీజియన్ షిజాంగ్లో ఉన్న మాఫన్ యున్సోకు యాత్రికులు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నాయన్న కథనాలను తోసిపుచ్చింది. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆయా దేశాల్లో బంగ్లాదేశ్ ప్రతినిధులు ఇటీవల పర్యటించారు. ఈ నెల 19న 3 దేశాల ప్రతినిధులు చైనాలో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దీంతో 3 దేశాల కూటమి ప్రస్తావన తెరపై కూర్చుంది. అయితే ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ ఖండించింది. త్రైపాక్షిక భేటీ రాజకీయపరమైనదే కానీ ఎలాంటి కూటమిని ఏర్పాటు చేయట్లేదని తేల్చి చెప్పింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాపై నిషేధం విధించి తప్పు పని చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు పాకిస్తాన్లోని సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్. దంగల్ రిలీజ్ టైంలో తాను సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టానని సెన్సార్ బోర్డు ప్రతినిధులు అధికారులతో అప్పుడే మొదటి సమావేశం నిర్వహించారన్నారు. కొన్ని కారణాలు చూపుతూ సినిమాపై నిషేధం విధించాలని సూచించడంతో తాను దంగల్ను చూడకపోయినా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నానన్నారు. 1.5 ఏళ్ల తర్వాత సినిమా చూశాక తాను తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసిందన్నారు మరియం ఔరంగజేబ్. అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిదాయకమైన సినిమా దంగలని ప్రశంసించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల మెరుపు వరదలు సంభవించాయి. రాజౌరిలో సంభవించిన మెరుపు వరదల్లో కొట్టుకుపోయి 2 చిన్నారులు మృతి చెందారు. కథువాలో ఫ్లాష్ ఫ్లడ్ కు 2 కొట్టుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్న 2ని రక్షించి ఒడ్డుకు చేర్చాయి. మరోవైపు చినాబ్ నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో రియాసీలో ఉన్న చినాబ్ డ్యాం గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదిలారు అధికారులు.